అనేటువంటి వాళ్ళకి తెలిసిపోయి కొన్ని బూతుల్లో గొడవలు చేశారు, విపరీతంగా గొడవలు చేశారు. కొంతమందిని పుట్టారు, కొంతమందిని అనవసరంగా రాద్ధాంతాలు చేశారు. అవన్నీ నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్లో ఓడిపోవటం గెలవటం చేశారు. మీరు ఆ రకమైనటువంటి గొడవలు చేయటం అనేది చాలా తప్పు అని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తాను. ఇప్పుడు నిన్న కొన్ని చోట్ల ఈవెన్ వేరే కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోటీ చేసేటువంటి మా నాయకుల మీద రాళ్ళు లేపించడం, దగ్గరలో వచ్చేసి అవి చేయటం, ఇవన్నీ కూడా చాలా తప్పు. ఎస్పెషల్గా మచిలీపట్నంలో అయితే చాలా బూతుల్లో గొడవలు చేయాలని చెప్పి ట్రై చేశారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ వెళ్ళి వేరే వాళ్ళని ఎక్కడన్నా కొట్టారు, గొడవ చేశారనేది నేను ఎక్కడ చూడాలి. జరిగిందంతా వైసీపీ వాళ్ళు వచ్చే దౌర్జన్యం చేశారు, కొట్టారు అనేది మనం చూసానంటే ఎక్కడ కూడా మనం చూడాలి. ఎక్సెప్ట్ ఏదో సాక్షిలో ఏదో తప్పుడు వాళ్ళు రాస్తున్నారు కాబట్టి చూసు అనవసరంగా తప్పితే ఎక్కడా చూడాలి. సో వాళ్ళకి ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఊడిపోతున్నా అనేటువంటి భయంతో గొడవలు చేయటం, గందరగోళాలు చేయటం, తలకాయలు గొడవలు కొట్టారు, పల్నాడు ప్రాంతాలు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఊడిపోతున్నాం అనేటువంటి భయం. మనం చాలా జాగ్రత్తగా మనం ఎక్కడ గొడవలు చేయకుండా, అనవసరమైన గొడవలు చేస్తే మనకే లాస్ అని చెప్పి మన బూత్ ఏజెంట్లు కానీ లేకపోతే నాయకులు కానీ ఊరుకు జాగ్రత్తగా ఆటోలు తీసుకొని చేయించినటువంటి వాళ్ళు కానీ క్రమశిక్షణతో పనిచేస్తారు. నిజంగా వాళ్ళందరూ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. అదే రకంగా పెడల కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేదవ్యాస్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ తర్వాత ఆయనకి చేతనైనంత వరకు ఆయన వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా పెడన అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే తను చేయగలుగుతాడో ఇవన్నీ కూడా తిరిగి వేదవ్యాస్ గారు కూడా చాలా చక్కగా పనిచేశారు. ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయనకు కూడా బాబు గారు కూడా మాట్లాడారు కాబట్టి ఫ్యూచర్ ఆయన కూడా పదవి రావాలని చెప్పేసి కోరుకుంటాను.